నమస్తే అందరికీ. జ్ఞానయోగం, బ్రహ్మము, జగత్తు ఆల్రెడీ కొంత చూసాం, ఇంకా చూద్దాం. దేశకాల నిమిత్తములు మూడింటిలో ఒక విశేషం ఉంది. ఇతర వస్తు సంబంధం లేని ప్రత్యేకమైన ఉనికి వానిలో దేనికి లేదు. ఏ రంగు లేక, ఏ హద్దులు లేక, పరిసర వస్తువులతో సంబంధం లేక ఉండే దేశాన్ని ప్రత్యేకించి భావించగలరేమో ప్రయత్నించి చూడండి. అది మీ వల్ల కాని పని. 2 హద్దుల నడిమి దిశను 3 వస్తువుల మధ్య ఇమిడినదిగానో భావింపవలసి వస్తుంది. ఏదో ఒక వస్తువుతో సంబంధం కల్పిస్తే తప్ప దానికి ఉనికే ఉండదు. కాలాన్ని గురించి కూడా ఇంతే. 2 సంఘటనలను తీసుకొని ఇది ముందు, ఇది వెనుక అని సంబంధ పరిస్తే తప్ప కాలం రూపు దాల్చదు. దేశ నిర్ణయానికి బాహ్య వస్తు సంబంధం ఎలా అవసరమో, కాల నిర్ణయానికి 2 సంఘటనలు అట్లే అవసరం. 2 సంఘటనలు అట్లే అవసరం. ఇక నిమిత్తతకు దేశకాలంతో అవినాభావ సంబంధం ఉంది. స్వతంత్రమగు ఉనికి లేకపోవడమే ఈ మూడింటిలో గల ప్రత్యేక ధర్మం. ఈ గోడకు, ఈ కుర్చీకి గల ప్రత్యేక అస్తిత్వం కూడా దీనికి లేదు. అన్నిటినీ ఆవరించి ఉండి తా కనలవి కాని నీడల వంటివి అవి. వానికి వాస్తవమగు ఉనికి లేదు. నిజమే కానీ అవి లేవు అనగలమా? వాని ద్వారానే కదా ఈ వస్తు ప్రపంచమంతా మనకు కనిపిస్తోంది. ఇప్పుడు తేలిన మొదటి విషయం ఏమంటే, ఈ దేశకాల నిమిత్తతల సంయోగానికి అస్తిత్వం కానీ అనస్తిత్వం కానీ లేదనుట. రెండవ విషయం ఇది. ఒక్కొక్కప్పుడు అదృశ్యం అవుతుందనడం ఇందుకు ఒక ఉదాహరణ. సముద్రంపై ఒక తరంగం ఉంది. అది సముద్రం కన్నా భిన్నం కాదని మనకు నిస్సంశయంగా తెలుసు. కానీ దానిలో తరంగం అనే భిన్నత కూడా ఉంది. ఈ భేదానికి మూలమేమి? నామరూపాలే. అంటే మనస్సులోని భావము, ఆకారము. కానీ తరంగ రూపాన్ని సముద్రం నుండి విడదీసి భావించగలమా? భావించనే లేం. సముద్రునికి దానికి అవినాభావ సంబంధం ఉంది. తరంగం అణిగిన క్షణంలోనే రూపం నశిస్తుంది. కానీ ఆ రూపం భ్రాంతి నుండి జనించలేదు. తరంగం ఉండినంత కాలం రూపం ఉండింది. కావున దాన్ని చూడక తప్పింది కాదు. ఇది మాయా. ఇట్లే ఈ ప్రపంచమంతా ఒక రూప విశేషం అనవచ్చు. నిర్గుణ బ్రహ్మమే సముద్రం. మీరు, నేను, సూర్యమండలాలు, నక్షత్ర మండలాలు మొదలైన అన్నీ ఆ సముద్ర తరంగ విశేషాలు. ఆ తరంగాలు సముద్రం నుండి భిన్నములుగా కనిపించడానికి కారణమేమి? రూపమే. ఆ రూపం దేశకాల నిమిత్తాలలో కల్పించబడింది. దీని అన్నిటికీ ఆ తరంగమే ఆధారం. తరంగం అనుగుటతోడనే అవి అవుతాయి. ఈ మాయను ఏ మానవుడు వినాడుతాడో వానికి అది అదృశ్యం అవుతుంది. అతడు అంతటా ముక్తుడవుతాడు. ఈ పోరాటమంతా దేశకాల నిమిత్తాలను, ఇవే మన ముక్తి మార్గాలను ఎప్పుడూ అడ్డగించేవి. అంటిపెట్టుకొని ఉండే అభ్యాసాన్ని జయించడానికే పరిణామవాదం అంటే ఏమి? దానిలో 2 అంగాలేవి? అంతర్నిహితమైన మహత్వం కలదై తన మహత్వాన్ని వ్యక్త రూపొందించడానికి యత్నిస్తున్న అపరిమిత శక్తి ఒకటి. పరిసర సన్నివేశాలు ప్రతికూలమవడం వల్ల ఆ ప్రయత్నాలను విఫలం చేసే సందర్భాలు రెండవది. ఈ పరిసర పరిస్థితులపై విజయం సాధించడం కోసం ఆ శక్తి వేరువేరు శరీరాలను ధరిస్తూ ఉంటుంది. కీటాణువు, అమీబా ప్రాథమిక దశలో ఉన్న సూక్ష్మజీవి. ఈ పోరాటంలో నిలవజాలక మరొక శరీరాన్ని పొంది కొన్ని నిరోధాలను జయిస్తుంది. అటు తర్వాత మరొక శరీరాన్ని, ఆ తర్వాత ఇంకొక శరీరాన్ని, ఇలా వేరువేరు శరీరాలను ధరిస్తూ పోయి చివరకు మానవుడు అవుతుంది. ఈ పరిణామవాదాన్ని ఇంతటితో ఆపక దాని తార్కిక పరమావధికి తీసుకొని పోతే ఆ సూక్ష్మాతి సూక్ష్మజీవి రూపం నుండి మనుష్య రూపం వరకు పరిణమించిన ఆ మహాశక్తి ప్రకృతి కల్పించే అంతరాయాలన్నిటినీ కాలక్రమంలో విజయవంతంగా ఎదుర్కొని చివరకు ప్రకృతి పరిసరాలన్నిటినీ తప్పించుకొని విముక్తం అవుతుంది కదా. ఈ భావాన్ని ఆధ్యాత్మిక భాషలో చెప్తే ప్రతి కర్మకు విషయం
విషయి అనే 2 అంగాలు ఉంటాయి. జీవితానికి ఏకైక లక్ష్యం విషయికి విషయంపై పూర్ణ అధికారం కల్పించడమే అవుతుంది. ఇందుకొక ఉదాహరణ, నన్నొకడు కసరి మాట్లాడడం వల్ల నా మనసు నొచ్చుకుంటుంది. అప్పుడు నేనేం చేస్తాను? పరిసర సన్నివేశాలు ఎలాంటివైనా బాధపడకుండా ఉండే శక్తిని ఆర్జించడానికి ప్రయత్నిస్తాను. అప్పుడు వాని ఇష్టం వచ్చినట్లు వాడు మాట్లాడుకోవచ్చు. నేను చలింపను. విజయార్థం. మనం అందరం చేసే సాధన ఇటిది. నైతిక ప్రవర్తనం అంటే ఏమి? విషయికి పరమాత్మతో సామరస్యం కల్పించి అనిత్య ప్రకృతి దాస్యం నుండి విముక్తిని పొందే బలాన్ని అతనికి చేకూర్చడమే కదా. ఈ ప్రకృతి అనంత వస్తువు కాదు కాబట్టి మన పరిసరాలను అన్నీ మనం జయించగల దినం వచ్చి తీరుతుందనడం మా వేదాంత సిద్ధాంతం. మనం గ్రహించాల్సిన మరొక విషయం ఉంది. ప్రకృతి అనంతం కాదని మనకెలా తెలుసు? తత్వ విచారం మూలంగానే అది మనకు బోధపడుతుంది. పరిచ్ఛిన్నమైన అఖండ పదార్థమే ఈ ప్రకృతి కాబట్టే దీనికి ఆద్యంతాలు ఉన్నాయి. అందువల్ల ఈ పరిసరాలన్నీ మనం జయించే దినం వచ్చి తీరాలి. కానీ జయించడం ఎలా? మన చుట్టూ ఉన్న వస్తుకోటినంతా జయించడం సాధ్యమా? కాదు. అది అసంభవం. నీటిలోని తన శత్రువర్గం నుండి చిరుచేప తప్పించుకోసి వస్తుంది. ఆ కోరికను అది ఎలా సాధించుకుంటుంది? రెక్కలు గల పక్షిగా మారడం వల్ల, తన పరిసరాలకు నీటిని కానీ గాలిని కానీ మార్చడం వల్ల కాదు. అంటే మార్పు ఎప్పుడు విషయంలోనే కలగాలి. లోకంలో కలిగే పరిణామక్రమాన్ని అంతా విచారించి చూస్తే విషయంలో కలిగే మార్పు వల్లే ప్రకృతిపై విజయం చేకూరుతూ ఉంటుందని తెలుస్తుంది. ఈ ధర్మం నైతిక జీవితానికి, ఆస్తిక ధర్మ జీవితానికి కూడా అన్వయిస్తుంది. కీడుపైన విజయానికి అంతా విషయంలో కలిగిన మార్పే కారణంగా ఉంటుంది. కాబట్టి అద్వైత వేదాంతం మానవుని ఆంతరిక పరివర్తనానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తుంది. జౌష్ట్యం, క్లేశం అనడం అంతా అర్థరహిత ప్రసంగం. అవి మీ వెలుపల లేవు. కోపానికి ఏమాత్రం తావీయకుండేంత మనోదార్ఢ్యం నాకుంటే నాకు కోపమెన్నడూ రాదు. అట్లే ద్వేషానికి అందకుండా ఉంటే నాకెన్నడూ ద్వేషం కలగజాలదు. కాబట్టి మన పరిసరాలను జయించడం ఎలా అనే పై ప్రశ్నకు మన ఆంతరంగిక బలానికి పరిపూర్ణత చేకూర్చుకోవడం అనే సమాధానం ఆధునిక పరిశోధనలతో భౌతిక మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ఏకీభవిస్తూ వారిని మించి మరికొన్ని అడుగులు కూడా వేసినది. అద్వైత మతం ఒక్కటే అని నేను సాహసిస్తున్నాను. అందుచేతనే ఆధునిక శాస్త్రజ్ఞులకు ఆ మతంపై మిక్కి ఆదరం ఉంది. పూర్వపు ద్వైత మతములు వారిని తృప్తిపరపలేదు. వారి పరీక్షకు అవి